హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజీ మల్టిపుల్ ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్లో ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కువ టైం సేపు ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయండి. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చేప ముక్కలండి ఒక 4-5 తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. అలాగే పసుపు, 1 స్పూన్ వచ్చేసి కారం అండి. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే మసాలా పొడి వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకంతా పట్టేలాగా 2 వైపులా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ పిండి అంతా కూడా చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఎగ్ చిన్నగా పగలగొట్టేసుకొని ఇందులో ఎగ్ వైట్ మాత్రం తీసుకుంటున్నానండి. యెల్లో తీసుకోకుండా ఎగ్ వైట్ మాత్రం సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని, యెల్లో మిక్స్ చేసుకోవద్దండి. ఇందులో యెల్లో పక్కన పెట్టేసి ఎగ్ వైట్ ఇందులో ఫిష్ ముక్కల్లో వేసుకోవాలండి. ఇలా ఫిష్ ముక్కలకు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలంతా కూడా ఎగ్ వైట్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి 2 వైపులా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. సెకండ్ టైం మళ్ళీ ఇలా సెకండ్ టైం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసిన తర్వాత డబుల్ కోటింగ్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుందండి ఫిష్ ముక్కల్లోకి వచ్చేసి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చాలాసేపటి వరకు మనకి క్రిస్పీనెస్ అనేది తగ్గదండి. ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయండి ఫిష్ ముక్కలు వచ్చేసి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఫిష్ ముక్కలు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయండి. లోపల వరకు మంచిగా వేగిపోతాయి. పైవైపు కూడా ఇలా వేడి ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ముక్కలకు పట్టిన కారం అవన్నీ కూడా ఆయిల్లో కలవకుండా ముక్కలకు అంటుకొని ఉంటుందండి. చూసారా, మనకి ఇలా నెమ్మదిగా వేయించుకోవడం వల్ల మంచి కలర్లో లోపల వరకు మంచిగా కుక్ అవుతాయండి ఫిష్ ముక్కలు వచ్చేసి. మంచి గోల్డ్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కుక్ అయ్యాయండి, ఫ్రై అయిన మంచిగా. వేరే బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఆయిల్ కూడా మనకి చాలా క్లియర్గా ఉందండి. కారం అవన్నీ కూడా మిక్స్ అవ్వకుండా సపరేట్గా ఉంది క్లియర్గా. మిగిలిన ముక్కలు కూడా ఇలాగే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఫిష్ ఫ్రై వచ్చేసి రెడీ అయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రెసిపీ వచ్చేసి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముక్కలు కరకరలాడుతూ ఉంటాయండి. సాఫ్ట్గా అవ్వకుండా ఎక్కువ టైం సేపు మనకు క్రిస్పీనెస్గా ఉంటాయి ఫిష్ ముక్కలు వచ్చేసి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి మీకు కూడా. ఇంతే క్రిస్పీనెస్తో ఉంటాయండి. ఫిష్ ముక్కలు కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటాయి కదా. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.